సో ప్రిపరేషన్ సాగిస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయాలి. 2021 సిడిపిఓ మిషన్లో భాగంగా మీరందరూ ప్రధాన పాత్ర వహించాలి, ఉద్యోగార్థులు కావాలని కోరుకుంటున్నాను. రైట్, ముందుకెళ్దాం. సో సోషియాలజీ కాన్సెప్ట్స్లో నిన్న మనము మహిళలపై జరిగేటువంటి హింస వాటి కోసం వచ్చినటువంటి అనేక రకాల చట్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఒక లాంగ్ కన్వర్జేషన్ జరిగింది. సో దాని కంటిన్యూషన్గా ఈరోజు ఇంకా కొన్ని మహిళలకు సంబంధించినటువంటి సాంఘిక ఆర్థిక కలంకాలు అంటే సోషల్ ఈవిల్స్ గురించి ఇంకా కొన్ని చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్. సో దానికి కంటిన్యూషనే అని చెప్పి దాని కిందనే రాస్తూ వెళ్ళండి. సో మహిళలపై హింస, సో మహిళా జనోద్ధరణ కార్యక్రమాలు, మహిళా సాధికారత, ఇవన్నీ అంశాలు అనేవి మీరు మహిళలే కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది మనం ఇంకా నేర్చుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిళా స్కీమ్స్ కావచ్చు, మహిళా సంబంధిత కారకాలు కావచ్చు, ఎక్కువ మొత్తంలో మనల్ని అడుగుతాడు. కారణం ఏంటి అంటే మనం మహిళలమే, అంటే మీరు మహిళలే, కానీ మీరు సర్వీస్ చేసే వాళ్ళు కూడా మహిళా లోకానికే. సో ఇంకా ఎవరు ఉండరు. సో గర్భిణీలు కానీ, బాలిచేతలు కానీ, అంగన్వాడీలు కానీ, మీ దగ్గర కింద ఉండేటువంటి ఎక్స్టెన్షన్ సూపర్వైజర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కానీ అంతా మహిళ ఉంటుంది. మహిళా సంక్షేమ శాఖ, మహిళా మంత్రి ఉంటారు. సో ఇదంతా ఉమెన్కి సంబంధించిన సెక్టార్ కాబట్టి 100% మహిళా అంశాల మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉండాలి. సో ఆ ఊర్లో ఒక చిన్నపిల్లకు వివాహం చేస్తున్నారట, బాల్య వివాహం చేస్తున్నారట, ఆమె వయసు 15 సంవత్సరాలే అనే విషయం తెలిసిన తర్వాత నువ్వు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఉద్యోగస్తురాలు కాదు, ఉద్యోగం కాకముందుకే రెస్పాండ్ కావాలి. ఇమీడియట్గా ICDS నెంబర్లు ఉంటాయి, వాటికి ఫోన్ చేసి సో అండ్ సో వెన్యూలో ఇలా జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పగలగాలి. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ యొక్క ఫైర్ మీలో ఉన్నప్పుడు మాత్రమే మీ ఉద్యోగం వచ్చిన తర్వాత 100% చేయగలుగుతారు. అక్కడ మనకు పోయి పూలపాన్పు ఏం కాదు అది. సో ఉద్యోగం సాధించడం ఒక ఎత్తు అయితే, సాధించిన తర్వాత నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. సో ఇలాంటివి అనేవి మనలో ఉన్నప్పుడు మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పి మేడం అంటారు. సో మేడం వచ్చిందంటే అది వెళ్ళిపోవాల్సిందే, పని అయిపోవాల్సిందే అని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు రావాలంటే మీలో కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవాలి. మీరు ఇందిరాగాంధీ స్టోరీ చదవండి, ఎన్ని స్ట్రాటజిక్ తీసుకున్నదో. సో అదేవిధంగా సావిత్రిబాయి పులేని తీసుకోండి. అసలు ఏం లేనప్పుడు చదువు కోసం వెళ్ళేటప్పుడు ఆమె చెప్పడానికి స్కూల్కి వెళ్తుంటే బ్రాహ్మణ ఆధిపత్యం కలిగిన వారు ఈమె చెప్తుందట పొరగన్లు చదువుకుంటే పనికి ఎవరు రాడు అని చెప్పేసి ఆమె వెళ్ళేటప్పుడు బురద కొట్టేవారు సీర మీద. ఆమె వెళ్ళేటప్పుడు బురద కొడుతున్నది కాబట్టి ఆమె ఇంకొకసారి బ్యాగులో పెట్టుకొని స్కూల్కి వెళ్ళేది. ఎందుకంటే ఎలాగో బురద తల్లుతారు. సో నేను దాన్ని ఆపలేను. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకొని అక్కడ పాఠాలు చెప్పి మళ్ళీ వస్తుంటే మళ్ళీ బురద కొట్టాలి. అంటే రోజు 2 చీరలు ఖరాబ్ అయ్యేటి. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క సావిత్రిబాయి పులే గారి మీద జరిగింది. ఫైనల్గా ఎవరు గెలిచారు అన్నదంటే బురద తల్లినోడు పోయిండు, ఆ యొక్క విషం ఉన్నోడు పోయిండు. సో వాళ్ళ పేర్లు ఎవరి పుస్తకాలలో ఉంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు, కానీ ఆమె గురించి అందరు మాట్లాడతారు. సో థింగ్ అంటే అదే, పబ్లిక్ సర్వీస్ అంటే ఎంతోమంది ఆఫీసర్లు ఉంటారు, కానీ ఫలానా ఆఫీసరు అనే పేరు ఎప్పుడు వస్తుందంటే ఫలానా పని చేసినప్పుడు మాత్రమే. సో దానికి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ముందుకెళ్దాం. ఈ యొక్క మహిళలు అనే టాపిక్లో మహిళా చట్టాల్లో ప్రధానంగా ఇప్పుడు ఈ సెషన్లో దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే జోగిని దేవదాసి వ్యవస్థలు. జోగిని దేవదాసి వ్యవస్థలు, అసలు జోగిని అంటే ఏంది, దేవదాసి వ్యవస్థలు అంటే ఏంది, అదేవిధంగా ఆమ్ల దాడులు, యాసిడ్ అటాక్స్, సో యాసిడ్ అటాక్స్ మీద సమాచారం, అదేవిధంగా రసాయన నపుంసకత్వం అంటే ఏమిటి, కెమికల్ క్యాస్ట్రేషన్ అని పిలుస్తారు. సో ఆ రసాయన నపుంసకత్వం దానికి సంబంధించినటువంటి భావనలు అయితేంది. 2011కి సంబంధించినటువంటి మహిళా సమాచారం, సో అవైతేంది. అదేవిధంగా మహిళా ఉద్యమాలు అంటే మహిళా సంక్షేమం కోసము ఎప్పుడెప్పుడు ఎవరు చేశారు అనే అంశాలను
ఈ సెషన్లో మాట్లాడబోతున్నాను. ఇది కూడా లాంగ్ కన్వర్జేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నిన్న చెప్పినటువంటి మహిళా సంరక్షణ చట్టాలకు కొనసాగింపుగా ఈ క్లాస్ నడుస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా నోట్స్ రాయడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ చెప్తలేడు అని అనుకోవద్దు, ఎందుకంటే మీరంతా పెద్ద పిల్లలేగా. సో ఆల్మోస్ట్ డిగ్రీలు పీజీలు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి మీరు చాలా పెద్ద పిల్లలు కాబట్టి సో విన్న కొంతసేపు అయినా కానీ అంటే మీరు మొత్తం వింటారు రాస్తారని నేను అనుకుంటున్నాను. సరే మీరు ఒక గంట సేపు విన్నారనుకోండి ఈ లాంగ్ సెషన్స్లల్లో, ఆ విన్నదైనా కానీ ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడుతుందని భావించి నోట్స్లో రాసుకోవాలి. ఎందుకంటే వినేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ నోట్బుక్ తీస్తే ఏముండదు. రైట్, ముందుకెళ్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటయ్యా అంటే జోగిని దేవదాసి వ్యవస్థలు. ప్రజెంట్గా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువ మొత్తంలో ఒక మహిళల్ని ఆట వస్తువులుగా గుర్తించి మహిళ యొక్క స్వాతంత్రాన్ని పూర్తిగా కాలదోసి వాళ్ళలో ఒక మూఢనమ్మకాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి కార్యక్రమాల్లో పెళ్ళి కానటువంటి ఒక చిన్న పిల్లను గ్రామ దేవతగా ఇక్కడ అర్పించి ఆమెతో వ్యభిచారం చేయించేటువంటి ఒక సాంఘిక కలంకమే ఈ యొక్క జోగిని దేవదాసి వ్యవస్థలు. మరి దీనికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జోగిని దేవదాసి యొక్క చారిత్రక ఆధారాలు, అసలు ఈ సిస్టమ్ రావడానికి గల కారణం ఏమిటి, అసలు ఎందుకు ఈ యొక్క సిస్టమ్ వస్తుంది అని చెప్పడానికి ఫస్ట్ జోగిని అంటే ఏందో తెలవాలి, దేవదాసి అంటే ఏందో తెలవాలి. ఫస్ట్ దీనికి మూలము దేవదాసి అని అర్థం. దేవదాసి అని పిలుస్తారు. దేవదాసి అంటే దేవుడికి దాసి. అంటే అప్పట్లో ఉండేటువంటి ఈ యొక్క మన గుళ్ళలో కానీ టెంపుల్స్లో కానీ రాజరికం బాగా ఉన్నటువంటి రోజుల్లో కానీ చారిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే పూర్వకాలంలో దేవుడికి సేవలు చేయడము అనేది మహిళల యొక్క ప్రథమ కర్తవ్యం అని, సో 24 గంటలు దైవాధీనంలో ఉంటామని చెప్పేసి అప్పట్లో దేవదాసి అనే వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో వాళ్ళు దేవునికే 24 గంటలు పూజలు చేసి భక్తి పారాయణురాలుగా అక్కడ ఉండాలి. సో అది బేసిక్ సిస్టమ్. కానీ రాజరిక వ్యవస్థలో దేవుడు ఎవరయ్యా అంటే ప్రజలందరికీ గుళ్ళో ఉన్నటువంటి ఐడల్ కాదు, మరి ఎవరయ్యా అంటే రాజే ప్రజల్ని పరిపాలించే ప్రభువు కాబట్టి రాజే దేవునిగా పరిగణిస్తారు. సో దేవునికి సేవ చేసినా రాజుకు సేవ చేసినా ఒకేలాగా కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా దేవుని సేవ చేయడం, కొంతమంది రాజుకు సేవ చేయడం. సో అలా రాజుకు సేవ చేసి కొన్ని సంవత్సరాల పాటు వారి యొక్క జీవితాన్ని ఆ సేవలో నిమగ్నమైపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని చారిత్రక ఆధారాలను మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. రైట్, ముందుకెళ్దాం. క్రీస్తు పూర్వము మనకు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ తెలుసు కదండి మీకు. సో బిఫోర్ క్రైస్ట్ 4 లేదా 2 శతాబ్దాలలో, క్రీస్తు పూర్వం అంటే వెనుకకు పోవాలి, అంటే మన క్రీస్తు శకం అంటే 1 నుంచి 10-20 దాకా వస్తుంది, క్రీస్తు పూర్వం అంటే వెనుకకు పోవడం జరుగుతుంది. అందుకే 4-2 అని రాయడం జరిగింది. శతాబ్దాల మధ్య పరిపాలించిన మౌర్యుల కాలంలో నగరవధు పేరేంటంటే అంటే నగరవధు అనే పదవి ఉండేది. ఒక పోస్ట్ ఇది, అంటే సిడిపిఓ ఈఓ లాగా ఒక పోస్టు. అయితే ఈ పోస్ట్ వల్ల మనకేమన్నా లబ్ధి చేకూరిందయ్యా అంటే ఈ పదవికి పోటీ పడాలంటే, ఈ పదవి కనుక మనకు రావాలి, నగరవధు అనే పదవి మనకు రావాలి అంటే ఆ స్థానాల్లో మనకి పదవి ఉంటుంది. అంటే రాజప్రాంగణంలో అనేక మంది కొలువులు చేస్తూ ఉంటారు. కొలువులు అంటే ఉద్యోగాలు. సో దాంట్లో ఆర్థిక శాఖ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో హోంశాఖకు సంబంధించిన ప్రతినిధులు, మహిళా శాఖకు సంబంధించిన ప్రతినిధులు, విద్యుత్ శాఖ, ఎన్ని శాఖలు అయితే ఉంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిఎస్ అందులో ఉంటారు. సో ఇక్కడ రాజరికంలో కూడా ఏంటి అంటే ఆ రాజప్రాంగణంలో అనేక విభాగాలకు చెందినటువంటి ఉద్యోగులు ఉంటారు. సో దాంట్లో ఈ యొక్క మౌర్యుల కాలంలో నగరవధు అనే ఒక పోస్ట్ ఉండేది. ఈ పోస్టుకు సెలక్షన్ ఎట్లుంటుందంటే 64 కళల్లో ప్రావీణ్యం పొందిన వారిని మాత్రమే ఈ పోస్టుకు సెలెక్ట్ చేసుకుంటారు. 64 కళలు అంటే ప్రధానంగా మన కళా విభాగం గురించి మాట్లాడుకోవచ్చు. కళలు అంటే ఏదైనా ఒక రంగంలో
అపారమైనటువంటి ప్రతిభను కలిగి ఉండి ఆ కళను ప్రదర్శించేటువంటి వారిని కళాకారులు అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. సాహిత్యం కావచ్చు, అంటే పుస్తకాలు రాయడం కావచ్చు, సంగీతం కావచ్చు, పాటలు పాడడము, పాటలు రాయడము, సో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క గోడల మీద పెయింటింగ్ చేయడం కావచ్చు, పుస్తకాల మీద పెయింటింగ్ చేయడం కావచ్చు, చిత్రలేఖనం అంటారు. సో అదేవిధంగా స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం అంటారు. సో ఇవన్నీ హ్యాబిట్స్గా ఉన్నప్పటికీ ఇవన్నీ మంచి కళలు. దీంట్లో బాగా వర్క్ చేసిన వారికి ఆ కళామ్మ తల్లి ఆశీస్సులు అనేవి ఎప్పుడు ఉంటాయని మనకు సినిమా వేదికల మీద జరుగుతుంది. యాక్టింగ్ చేయడం అనేది ఒక కళ, అందరికీ రాదు. డ్యాన్స్ చేయడం అనేది అందరికీ కళ రాదు. ఇలా పాఠం చెప్పడం అనేది ఒక కళ, అందరికీ రాదు. సో ఎక్కువ మొత్తంలో వాక్చాతుర్యం ఉంటుంది. రాజకీయ నాయకులకు చూడండి, సో మంచి మెమొరీ, దాంతోపాటు వాక్చాతుర్యం. నువ్వు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం కావాలి, అది వాళ్ళ స్థాయిలో ఉండాలి. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక గుడిసెలో బతుకుతున్న ఒక 70 ఏళ్ళ అవ్వకు అర్థం కావాలి. అదే హైదరాబాద్, అమరావతి లాంటి ప్లేస్లలో, ఒక క్యాపిటల్ సిటీలలో ఉండేటువంటి ఒక హైలీ ఇంటెలెక్చువల్ కూడా అర్థం కావాలి. సో దాన్నే వాక్చాతుర్యం అంటారు. సో ఇద్దరికీ అర్థం కావాలి, తక్కువ టైంలో అర్థం కావాలి, దాంట్లో సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై అంటే ఇంటెలెక్చువల్ ఎక్కువ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయనకు అర్థం కావాలి. ఆ ప్రోగ్రామ్ గురించి చదువుకోలేని 70 ఏళ్ళ ముసలవకు అర్థం కావాలి. సో ఇది బేసిక్ థింగ్స్. ఇలాంటి కళలు 64 ఉంటాయి. ఈ 64 కళల్లో ఈ నిష్ణాతులైన వారిని మాత్రమే, ఈ స్త్రీలను మాత్రమే వీళ్ళు తీసుకునేవారు. నగర వధువుగా ఎన్నిక కాబడినటువంటి యువత అత్యంత వైభవయుతంగా జీవితం గడిపేది. అంటే వన్స్ ఒకసారి సెలెక్ట్ అయిపోతే ఇక రాజ ప్రాంగణంలో ఆకు ఫుడ్డు, షెల్టరు వగైరా వగైరా అన్నీ రాజే కల్పించేవాడు. సో ఈమెకు ప్రధాన పని ఏమిటి అంటే అలంకారం చేసుకోవడం. ఎవరైనా ఈ రాజప్రాంగణంలో విదేశీ రాజులు కానీ లేకపోతే రాజుగారి విలాసాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే పాటలు పాడడం కావచ్చు, డ్యాన్స్ చేయడం కావచ్చు. సో రాజుకు ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పనులను చేయడం కోసం ఈ యొక్క పదవిని స్వీకరించేవారు, ఈ పదవిని తీసుకునేవారు. సో కాలక్రమేణా ఏమైపోయింది అంటే, సో పాటలు పాడాలి, డ్యాన్స్లు వేయాలి, ఆహుతుల్ని ఆకర్షించాలి అంటే ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత ఈ కళలని ప్రదర్శించడంతో రాజుకు బాగా నచ్చుతుంది. కాబట్టి రాజుగారికి కీపుగా, అంటే ఉంపుడు గత్తగా ఉండడం, సో రాజుగారితోనే లైఫ్ మొత్తం గడిపేయడం, ఇలాంటివి జరుగుతుండేవి. సో ఇవి బేసికల్గా రాజప్రాంగణంలో దేవుడుగా భావించేటువంటి రాజుకు చేయడం వల్ల మన దేవదాసిగా పిలిచేవారు. సో ఇలా మౌర్యుల కాలంలో రాజులకు, ప్రముఖులకు ఉంపుడు గొత్తలుగా ఉండడం అనేది ఈ యొక్క మౌర్యుల కాలంలో ఉంది. ఆ మౌర్యుల కాలంలో ఉన్న ఏకైక దేవదాసి అని కాకుండా అనేక దేవదాసులు ఉన్నారు. అందులో పేరుగాంచిన దేవదాసి ఎవరయ్యా అంటే ఆమ్రపాలి. ఆమ్రపాలి అంటే మళ్ళా ఈ కలెక్టర్ పేరు కూడా ఒకటి ఉంది, ఒక ఆమె కలెక్టర్ ఉంది, కాట ఆమ్రపాలి అని చెప్పేసి మొన్నటిదాకా ఇక్కడ చేసింది, ఇప్పుడు ఢిల్లీలో చేస్తుంది. సో అదే పేరు అనుకోండి. కాకపోతే అప్పట్లో ఆమ్రపాలి అంటే మౌర్యుల కాలంలో రాజులకు ఎక్కువ మొత్తంలో దేవదాసిగా ఉన్నటువంటి ఒక ఉంపుడు గత్తె అని చెప్పి తీసుకోవాలి. సో అలా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే ఈ యొక్క కల్చర్ అనేది ప్రారంభమైంది. ఇది ఒక హిస్టారికల్ ఎవిడెన్స్. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ జరిగింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో జోగిమర శాసనం, ఈ శాసనం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ శాసనం పేరు, ఆ ఇన్స్క్రిప్షన్ పేరు ఏంది అంటే జోగిమర ఇన్స్క్రిప్షన్. సో దేవదాసీల గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. ఇది ప్రజెంట్గా ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి అంబా అనే ఒక విలేజ్లో ఈ యొక్క జోగిమర శాసనం ఉంది. ఈ శాసనం ప్రత్యేకించి ఇప్పటిదాకా ఉండడానికి కారణం ఏంటి అంటే అంబా అనే ఒక జిల్లాలో జోగిమర అనే గుహ ఉంది. ఆ గుహలో ఇప్పటికీ ఇన్స్క్రిప్షన్ భద్రంగా ఉంది. ఇది ఆ రోజుల్లో ఉండేటువంటి దేవదాసుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నటువంటి శాసనం కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్లో దీన్ని డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇది కూడా 3వ శతాబ్దం ఛత్తీస్గఢ్లో మనకు దేవదాసి వ్యవస్థ ఉందన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫేమస్ రైటర్ అయినటువంటి కాళిదాసు తెలుసా అండి? కాళిదాసు ఎవరు? ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఆంధ్ర మహాభాగవతం కావచ్చు, ఇక్కడ అనేక గ్రంథాలు రాసించారు. మేఘదూతం, కుమార సంభవం, ఇక్కడ మాల వికాగ్నిమిత్రం వంటి అనేక ఫేమస్ గ్రంథాలని రాసి
చాలా ఊహాజనితంగా చారిత్రక పరంగా మనకు ఆ రోజుల్లో ఉండేటువంటి అనేక రకాల అంశాల మీద పద్య రూపంలో రాసినటువంటి వారు కాళిదాస్ అనే గ్రేట్ రైటర్. ఆయన రాసినటువంటి మేఘదూతం అనే ఒక పుస్తకంలో ఆయన రాసినటువంటి ఫేమస్ బుక్లో మేఘదూతం, కాళిదాసు రాసినటువంటి మేఘదూతం అనే కావ్యంలో బాలికల్ని చిన్న వయసులోనే ఉజ్జయిని మహంకాళి దేవతలకు అంకితం ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. అంటే ఎవరైతే బాలికలు ఉంటారో, చిన్నపిల్లలు 8 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల మధ్య గల ఉన్న వారిని అందరినీ ఉజ్జయిని మహంకాళి దేవతకు అంకితం ఇస్తున్నట్టు రాశారు. సో ఇక్కడ మరొక డౌట్, ఉజ్జయిని మహంకాళి ఎవరు? ఉజ్జయిని అనేది ఎక్కడ ఉంది? ఉజ్జయిని అనేది ఒక ప్రాంతం పేరు, అది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక థింగ్. అక్కడ అమ్మవారు మహంకాళి రూపంలో కొలువై ఉన్నారు. సో అలా ఆ ప్రాంతంలో ఉండేటువంటి చిన్నపిల్లల్ని అమ్మవారికి బలిస్తే, అమ్మవారికి అర్పిస్తే ఆటోమేటిక్గా ఆ దేవతే ఆ పిల్లల్లో ఉన్నట్టుగా భావించి ఆ అమ్మాయి ఎవరైతే అర్పించినటువంటి అమ్మాయిని ఇక ఆ రోజు నుంచి గ్రామదేవతగా ట్రీట్ చేసేవారు. సో అలా మేఘదూతం అనే కావ్యంలో ఈ యొక్క విషయాన్ని రాసిద్దానంటే అప్పట్లో ఈ యొక్క దేవదాసి వ్యవస్థ బలంగా ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత మరొక ఎవిడెన్సెస్ 7వ శతాబ్దంలో జరిగిన ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. 7వ శతాబ్దంలో ప్రథమార్థంలో, అంటే 7వ శతాబ్దం స్టార్టింగ్లో ఇక్కడ చైనా నుంచి ఒక యాత్రికుడు వచ్చాడు. ఆయన పేరు హుయాన్ సాంగ్. సో ఈ పేరు మనకు ఆల్రెడీ చిన్న క్లాసులో వినుంటారు. చైనా నుంచి వస్తారు, చాలామంది వస్తారు, వేరు దేశాల నుంచి వేరు నికోలస్ డి కాంటే అని చెప్పేసి, మార్కో పోలో అని చెప్పి మనకి హిస్టరీలో చదువుతారు, ఎవరు ఏ టైంలో వచ్చారు, ఏం చెప్పారు అని చెప్పేసి. సో అలా హుయాన్ సాంగ్ అనేటువంటి చైనాకు చెందినటువంటి యాత్రికుడు భారతదేశం మొత్తం ప్రయాణించి మొత్తం విషయం తెలుసుకొని ఏం చేశాడంటే ఇక్కడ తన యొక్క సియుకి అనే పుస్తకంలో దేవదాసి వ్యవస్థ గురించి విపులంగా రాశాడు. దేవదాసి వ్యవస్థను గురించి విపులంగా రాయడం కనిపిస్తుంది. అదేవిధంగా వాత్సాయనుడు అనే కవి ఒక బుక్ రాశాడు, అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ బుక్ పేరేంది అంటే కామసూత్ర. వాత్సాయనుడు అనే ఒక ఫేమస్ రైటరు బుక్ రాశాడు. ఈ బుక్ చాలామంది చదివే ఉంటారు, ఇంకా చదవాలనే ఆసక్తి ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్త్రీలకు సంబంధించిన, సౌందర్యానికి సంబంధించినటువంటి అనేక రకాల శృంగారకు సంబంధమైన భావనలు ఈ యొక్క కామసూత్రాలు ఉంటాయి. కాబట్టి వాత్సాయనుడు రాసిన కామసూత్రాల్లో ప్రత్యేకించి ఈ యొక్క దేవదాసి వ్యవస్థ గురించి చాలా విషయాలు రాయడం జరిగింది. సో అప్పట్లో కూడా ఇది ఉంది అని తెలుస్తుంది. ఇక 10వ శతాబ్దం నాటికి వచ్చేసరికి, అంటే ఎక్కువ మొత్తంలో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో వచ్చేసరికి తంజావూరు, ట్రావెన్కోర్. తంజావూరు ఎక్కడుంది? తమిళనాడులో. ట్రావెన్కోర్ ఎక్కడుంది? కేరళ. సో ఆయా సంస్థానాలలో సుమారు 400కు పైగానే దేవదాసీలు వర్క్ చేస్తున్నట్లు, 400 సంవత్సరాల పైగా 400 మంది స్త్రీలు దేవదాసీలుగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా క్రీస్తు శకము క్రీస్తు శకము విషయంకి వస్తే 1792వ సంవత్సరంలో ఇక్కడ జీవించిన ఫ్రెంచ్ మత గురువు ఒక ఆయనే ఉన్నాడు. ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు అబే దుచేయ్. అంటే ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఒక మత గురువు అబే దుచేయ్ అనేటాయనే. సో తన గ్రంథమైన హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్, ఇక్కడ రాస్తున్నాను, హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్, అబే దుచేయ్ అనే ఒక ఫ్రెంచ్ గురువు రాసినటువంటి హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్, ఇక్కడ దాంతోపాటు సెరిమోనీస్ అనే పుస్తకంలో, అంటే హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి, కర్మకాండాల విధానం వంటి అనేక అంశాలను ఈ యొక్క హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరిమోనీస్ అనే పుస్తకంలో రాశారు. ఈ పుస్తకంలో ఉన్నది ఏంటి అంటే కాకతీయ సామ్రాజ్యం, రెడ్డి సామ్రాజ్యం, వెలమ రాజుల కాలంలో సో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క జోగిని లేదా దేవదాసి వ్యవస్థ ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు ఆ పుస్తకంలో రాశారు.
సో దీస్ ఆర్ ది హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ ది దేవదాసి సిస్టమ్. అంటే ఇది న్యూలీ ఇనిషియేటెడా ఎప్పటి నుంచో ఉందా అని చెప్పడానికి ఈ ఎవిడెన్సెస్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు దేవదాసీలు ఉంపుడుగత్తలుగా ఉంటారా, దేవదాసీలు ఉంపుడుగత్తలుగా ఉన్నారా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే దానికి కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనం ఇక్కడ కలెక్ట్ చేయాలి. ఏమిటి అయ్యా అంటే 12వ శతాబ్దంలో అవధు అనే పరిపాలన, అవధు అంటే ప్రజెంట్ యూపీలో ఉంది, అవధును పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి వాజీర్ ఆలీషా అనే వ్యక్తి, ఇంతకుముందు చెప్పాను, ఆయనకు 1200 మంది భార్యలు ఉన్నట్లు మనకు ఆ యొక్క అవధు శాసనం మీద, అవధు శాసనం అవధులు జిల్లాలో ఉంది. సో ఆ అవధ్ శాసనంలో అతను 1200 మంది భార్యలు మెయింటైన్ చేసుకున్నాడు. అతన్ని రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా కైవసం చేసుకున్నారయ్యా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడే వస్తుంది కాబట్టి అతని రాజ్యాన్ని అండర్ ది గ్రౌండ్ ఆఫ్ ది మిస్మేనేజ్మెంట్, మీరు ఓల్డ్ హిస్టరీ చదివినప్పుడు, ఏన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు అండర్ ది గ్రౌండ్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్కరు ఆ విధంగా రాజ్యాన్ని ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ డల్హౌసీ అనేక రాజ్యాల్ని ఇక్కడ జయించే క్రమంలో పెట్టినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు.